గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ పల్స్. 1 జూలై ట్రేడింగ్ గమనించాల్సిన అంశాలు, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్ డీటెయిల్స్తో పాటుగా ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయేమో డిస్కస్ చేద్దాము ఈ వీడియోలో. గత రాత్రి అమెరికా మార్కెట్లు పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ఇండస్ట్రియల్ ఇండిసెస్ అయిన డౌ జోన్స్ స్లైట్ పాజిటివ్గా క్లోజ్ అయితే, టెక్నికల్ ఇండిసెస్ అయిన నాస్డాక్ మాత్రము స్ట్రాంగ్ పాజిటివ్గా మోర్ దాన్ 1% పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇరాన్ యుఎస్ పీస్ డీల్ మీద కన్ఫ్యూజన్ తోటి క్రూడ్ ఆయిల్ కాస్త మరలా రైజ్ అవుతూ ఉంది. $69 వరకు డ్రాప్ అయిన క్రూడ్ ఆయిల్ ఇప్పుడు మరలా $73 వరకు ట్రేడ్ అవుతూ వస్తుంది. $70 నుంచి $75 మధ్యలో కనుక ట్రేడ్ అవుతూ ఉంటే మన మార్కెట్లకి ప్రాబ్లం అయితే ఉండదు, కానీ అంతకంటే రైజ్ అయ్యి $80 అబోవ్ కనుక ట్రేడ్ అవుతూ ఉంటే మన మార్కెట్లు కాస్త నెగిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. మనం క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మాత్రం అబ్జర్వ్ చేయాలి ఎవ్రీ డే. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే సుమారుగా 30 నుంచి 40 పాయింట్ల ప్రీమియంతో ట్రేడ్ అవుతూ వస్తుంది. మన మార్కెట్లు ఓపెనింగ్ టైంలో ఆ 30-40 పాయింట్స్ ప్రీమియంతో అయితే ఓపెన్ అవుతాయని చెప్పి మనం ఆశించవచ్చు. నిన్న ట్రేడింగ్ సెషన్లో అంటే ఎక్స్పైరీ రోజున ఏదైతే మన మార్కెట్ చాలా వాలటైల్గా ట్రేడ్ అయిందో ఆ వాలటిలిటీ ఈ రోజు ఉండకపోయే అవకాశం ఉంది. ఇండియా విక్స్ 13.7 అంటే 14 కంటే బిలో లెవెల్స్లో ఉండటం అనేది వాలటిలిటీని కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్ మే నెలలో ఉన్నంత వాలటిలిటీ అయితే మాత్రము జూలైలో ఉండకపోవచ్చు. చూద్దాము, జూలై సిరీస్ ఈ రోజే కదా స్టార్ట్ అవుతుంది. మనం రాబోయే రోజుల్లో మనము వాలటిలిటీని అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్ గా మార్కెట్లు అయితే ఈ రోజు పాజిటివ్ బయాస్ తోటి కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉండే అవకాశం ఉంది. ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ చూస్తూ మనం మార్కెట్ మూవ్స్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఏటీఆర్ రేంజ్ ఏ విధంగా చూద్దాము. ఏటీఆర్ అంటే యావరేజ్ ట్రూ రేంజ్. ఇది గత 14 రోజులుగా మార్కెట్ మూవ్మెంట్ ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే ఏటీఆర్ వాల్యూ 260 పాయింట్స్ గా వచ్చింది. నిన్న నిఫ్టీ 23,865 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది కదా. కాబట్టి ఈ రోజు పాజిబుల్ రేంజ్ చూడాలంటే కనుక అప్పర్ రేంజ్ 24,125, లోయర్ రేంజ్ 23,605. గిఫ్ట్ నిఫ్టీ ఇప్పటికే సుమారుగా 40 పాయింట్ల వరకు గ్యాప్ అప్ సూచిస్తుంది కదా. అంటే 20% వరకు ఏది ఏటీఆర్లో 20% ఓపెనింగ్లోనే కవర్ అవుతుంది. దీంతో మార్కెట్లో ఇంకా ఒక 220 పాయింట్ల నుంచి 210 పాయింట్లు మూవ్ అయ్యే అవకాశం ఉంది ఏటీఆర్ ప్రకారం చూస్తే కనుక. అంటే ఓవరాల్గా 24,130 వరకు మూవ్ అయ్యే అవకాశం ఉంది. అలాగని 24,130 వరకు మూవ్ అవుతుందని మాత్రం కాదు. ఏటీఆర్ ప్రకారం చూస్తే కనుక మనకి హయ్యర్ రేంజ్ ఆ విధంగా కనపడుతుంది, 24,130 రేంజ్ వరకు కూడాను. అలాగే డౌన్ సైడ్ కూడా 23,600 వరకు ఏదైనా డౌన్ సైడ్ మూవ్ అయితే కనుక 23,600 వరకు రేంజ్ ఫామ్ చేసే అవకాశం ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 770 పాయింట్లు ఉంది ఏటీఆర్. సో బ్యాంక్ నిఫ్టీలో ఇంకా వాలటిలిటీ మాత్రం ఉండే అవకాశం కనపడుతుంది. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే కనుక 24,000 లెవెల్ దగ్గర బోత్ కాల్ అండ్ పుట్ స్ట్రాంగ్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయ్యి ఉంది. మంత్లీ ఎక్స్పైరీ పరంగా చూసినా కూడాను ఎక్కువ మంది ట్రేడర్స్ 24,000 దగ్గర పొజిషన్ అయి ఉన్నారు. ఇక ట్రాప్ జోన్ విషయానికి కనుక వస్తే 24,180 నుంచి 24,220 ప్రాంతానికి కనుక నిఫ్టీ మూవ్ అయితే అక్కడ బుల్ ట్రాప్ జోన్ కింద పనిచేసే అవకాశం ఉంది. ఈ లెవెల్ పైన కనుక నిలబడితే షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశం మాత్రము గట్టిగా ఉంది. అదే ఈ లెవెల్ నుంచి కనుక రిజెక్షన్ వస్తే మరలా 24,180, 24,220 లెవెల్కి వచ్చినప్పుడు రిజెక్షన్ కనుక వస్తే అక్కడి నుంచి మళ్ళా 23,800 లెవెల్స్ కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఇది మాత్రమే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక పార్టిసిపెంట్స్ వైజ్ పొజిషన్ విషయానికి వస్తే రీటైల్ క్లయింట్స్ మాత్రము లాంగ్ సైడే ఉన్నారు. మనం డేటాను అబ్జర్వ్ చేస్తే సుమారుగా 75% వరకు వాళ్ళు లాంగ్ సైడ్ ఉంటే ఎఫ్ఐఎస్ మాత్రము 84% వరకు లాంగ్ సైడ్ ఉన్నారు. మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ రేపటికి కానీ మనకి కంప్లీట్ గా అర్థం కాదు, ఎందుకంటే ఈ రోజే మనకి న్యూ సిరీస్ స్టార్ట్ అయింది. కాబట్టి మనము రేపటి వీడియోలో ఈ కంప్లీట్ గా ఎంత పర్సెంటేజ్ షార్ట్ సైడ్ ఉన్నారో ఎంత పర్సెంటేజ్ లాంగ్ సైడ్ ఉన్నారో మనం రేపు కంప్లీట్ గా యాక్యురేట్ డేటాతో డిస్కస్ చేద్దాము. ఇక టెక్నికల్ స్ట్రక్చర్ కనుక చూస్తే నిఫ్టీకి ఇమీడియట్ సపోర్ట్ 23,700, 23,670 ఆ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 24,020 నుంచి 24,050 ఆ 30 పాయింట్ రేంజ్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అది క్రాస్ చేస్తే 24,210 వరకు కూడాను క్విక్ గా ట్రావెల్ చేసే అవకాశం ఉంది నిఫ్టీ ప్రస్తుతము 50 డిఎంఏ 23,850 దగ్గరగా ట్రేడ్ అవుతా ఉంది. 100 డిఎంఏ వచ్చేసేసి 24,145. సో 100 డిఎంఏ కంటే బిలో లెవెల్లో, 50 డిఎంఏ కంటే అబవ్ లెవెల్లో
ట్రేడ్ అవుతుంది. స్ట్రక్చర్ అయితే మాత్రం పాజిటివ్ గానే ఉంది. ఇంకా కూడాను 23,800 కంటే బిలో లెవెల్లో క్లోజ్ అయితేనే మనము కాస్త వీక్నెస్ అని అబ్జర్వ్ చేయొచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సపోర్ట్ 57,000 దగ్గర, రెసిస్టెన్స్ 58,000 దగ్గర ఫామ్ అయి ఉంది. బ్యాంక్ నిఫ్టీ స్ట్రక్చర్ కూడాను స్ట్రాంగ్ గానే ఉంది, ఇంకా వీక్ అయితే అవ్వలేదు. 58,000 కంటే అబోవ్ లెవెల్లో కనుక క్లోజ్ అవ్వగలిగితే 58,500 వరకు కూడాను క్విక్ గా అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ట్రేడింగ్ సినారియోస్, బుల్లిష్ సినారియో చూడాలంటే నిఫ్టీ కనుక 24,050 కంటే అబోవ్ లెవెల్లో కనుక నిలబడగలిగితే క్విక్ గా 24,200 వరకు కూడాను మూవ్ అయ్యే అవకాశం ఉంది. అదే బేరిష్ సినారియో 23,820 కంటే బిలో లెవెల్లో కనుక మూవ్ అవుతూ ఉంటే 23,670 వరకు కూడాను క్విక్ గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. రేంజ్ మనం ప్రస్తుతం రేంజ్ చూడాలంటే ఏటీఆర్ ప్రకారం కానీ చార్ట్ ప్రకారం కానీ రేంజ్ చూడాలంటే 23,800 నుంచి 24,200 మధ్య మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసిన విషయాలు కాకుండా ఇంకా అడిషనల్ గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అట్లానే ఇది మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ రిలేటివ్స్ కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.